22 కి ఆ దుర్మార్గులు వచ్చి మన 26 మంది సాధారణమైన పౌరులు, అది కూడా పిలిగ్రిమ్స్, ఐ మీన్ అక్కడ కాశ్మీర్ యొక్క అందాలని పరికించడం కోసం సెలవులోనో లేకపోతే ఒక వినోదయాత్రలాగా వెళ్ళిన వ్యక్తుల్ని వచ్చి వాళ్ళు మతం పేరుట చంపి వెళ్ళటం అనేది ఎంతవరకు సమంజసం? అది మనకు తీరని బాధ కలిగించింది. ఇండియన్స్ అందరూ కూడా ఎంతో బాధపడ్డారు, ప్రతి వ్యక్తి కూడా. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మనకు భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా అందరం ఒకటిగా ఉంటాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికోసం ఒక ప్లాన్ ప్రకారం చేసి మొన్నటి రాత్రి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 9 స్థావరాల మీద మనం దాడి జరిపిన మాట మీరు చూశారు. దాడి చేసిన విధానం అంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్లకుండా మన భూభాగం నుంచే ఆ 9 స్థావరాలని ధ్వంసం చేశాం. ఇక్కడ అప్పారావు గారు ఇంకొక విషయం ఏంటంటే ఆ 9 స్థావరాలు కూడా మన మీద దాడి చేశారు. ఎప్పటి నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి మన మీద దాడి చేసి మనం ఇంట్రాగేషన్ లో తెలుసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడైతే ట్రైనింగ్ పొందారో ఆ స్థావరాలనే మనం టార్గెట్ చేసాం తప్ప మిగిలిన స్థావరాల జోలికి వెళ్ళలేదు. అదే నేను చెప్పేది ఏంటంటే జోలికి వెళ్ళలేదు, పైగా సాధారణ పౌరుల జోలికి అస్సలు వెళ్ళాం. ఓన్లీ మన టార్గెట్ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు మాత్రమే. అయితే మీరు ఒకటి గమనించండి, ఉగ్రవాదులను చంపిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళని ఖననం చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎవరు కనిపించారు? మిలిటరీ ఆఫీసర్స్ బోల్డ్ మంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు. అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనేది యథార్థం. దాన్ని అణిచివేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని మనకు ఏ కోసైనా లేదు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు, ఈవెన్ ఇప్పుడు తాలిబాన్స్ ఎవరండి? ఎవరు తయారు చేసిన వ్యక్తులు తాలిబాన్స్? లష్కర్-ఇ-తోయిబా అనే దాని ద్వారా ఎంతమందిని తయారు చేశారు? మనం ఈ విషయాన్ని చాలా సార్లు తీసుకెళ్ళాము, చాలా కంట్రీ ముందుకు పెట్టాము కానీ ఇప్పుడు జైషే మొహమ్మద్ అనే ఒక సంస్థ కావచ్చు, ఉగ్రవాద సంస్థ, లేకపోతే సరే ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళని మనం టార్గెట్ చేసుకొని వెళ్ళి వాళ్ళని అణిచివేస్తున్నప్పుడు పాకిస్తాన్ కూడా మనకు కోఆపరేట్ చేసి వాళ్ళని అణిచివేయడంలో మనకు చేయూతనివ్వాలి. అంతేగాని వాళ్ళు మళ్ళీ యుద్ధానికి కాలు దువ్వి యుద్ధానికి వచ్చి మన మీద యుద్ధం చేస్తామంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే 1971 లో ఇప్పుడు ఇంత పెద్దవారు, ఇంత 65 లో కూడా ఉన్నారు వారు. నేను 1971 లో డైరెక్ట్ గా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని. పాకిస్తాన్ వెళ్ళొచ్చారు. పాకిస్తాన్ భూభాగంలోకి చాలా దూరం వెళ్ళాము. ఆల్మోస్ట్ లాహోర్ క్యాప్చర్ చేసే మూమెంట్ సీజ్ ఫైర్ అయిపోయింది. అందువల్ల వెనక్కి వచ్చాము. ఇటువైపున పూర్వ పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ 90,000 సోల్జర్స్ వాళ్ళని అరెస్ట్ చేయటం, ఏకేకి నియాజీ అనే జనరల్ మనకు సరెండర్ అవటం, అప్పుడు బంగ్లాదేశ్ గా అది అవతరించవన్నీ కూడా బహుశా హిస్టరీలో మీకు తెలిసే ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అప్పటి యుద్ధానికి ఇప్పటి యుద్ధానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బికాస్ లేటెస్ట్ వెపన్స్. ఇప్పుడు వాళ్ళకి 1983 ప్రాంతంలో అమెరికా నుంచి F-16 జెట్ ఫైటర్స్, ఐ మీన్ విమానాలు సప్లై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 83 మీన్స్ ఎంత పాత పడిపోయినట్టు, దాదాపు 40 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పుడు మన దగ్గర రఫేల్ కావచ్చు, లేకుంటే S-400, అదే విధంగా మన దగ్గర ఉన్న సైనిక బలం ఆల్మోస్ట్ చాలా చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ దానికంటే చాలా ఎక్కువ ఉంది. అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించి 135,000 మంది శిక్షణ పొందిన అద్భుతమైన యంత్రాంగం మన దగ్గర ఉంది. అలాగే 2,300 చిల్లర యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర అంత లేవు. సో ఏ కోణాన్ని చూసినా వాళ్ళు మన మీద కయ్యానికి కాలు దువ్వినట్లయితే అది ఎక్కడైనా కావచ్చు, అది వాళ్ళ యొక్క నాశనం కోసం తప్ప మరొకటి కాదు. భారతదేశాన్ని వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఏమి చేయలేరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశానికి చాలా దేశాలు, ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఓన్లీ చైనా, అది కూడా ఇంటర్నల్ గా, డైరెక్ట్ గా కూడా కాదు, పైకి చెప్పడం లేదు వాళ్ళు. ఇప్పుడు అమెరికా తటస్థంగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ గా మనకే సపోర్ట్ చేస్తుంది. ఆయుధ సంపత్తి అంటే ఇప్పుడు డ్రోన్ల ద్వారానో లేకుంటే ఇంకొక ఐ మీన్ వాళ్ళ యుద్ధ విమానాలు మిసైల్స్ ద్వారా ఇంకో ద్వారా వచ్చినా వాటిని జామ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. మనం ఎక్విప్మెంట్స్ గురించి వాటి గురించి కూడా మాట్లాడదాం. అప్పారావు గారు, శేషాద్రి గారు, రామశేషాద్రి గారు, మీరు